మీరు గనక స్క్రోలింగ్ ఆపకపోతే ఎంత పెద్ద లాస్ అవుతుందో తెలుసా మీకు? అంటే ఈ ఐ ఐస్ చెడిపోవడం ఇలాంటివి కాదు. అది చాలా చిన్న లాస్. బిగ్ లాస్ ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. మీరేంటి అనేది తెలుసుకోలేరు. మీరేంటి అనేది ఎప్పుడు తెలుసుకోగలరు తెలుసా? వెన్ యూ స్టాప్ ఆల్ దిస్ న్యూసెన్స్ నాన్సెన్స్, అంటే ఈ స్క్రోలింగ్, ఆ టీవీ చూడడం, ఏదో ఒకటి మోగుతూ ఉండాలి, ఏదో ఒకటి చూస్తూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కామ్గా ఒక దగ్గర ఇఫ్ యూ సిట్ బ్యాక్ విత్ అ కామ్ మైండ్, దెన్ ద థాట్స్ విల్ కమ్ టు యూ. ఆ వచ్చే థాట్స్ నీ గురించి అయి ఉంటాయి. నీ గురించి నువ్వు ఆలోచించగలవు. అప్పుడు నువ్వేంటి, నువ్వెటు వెళ్తున్నావు, నీ లైఫ్లో నువ్వేం చేయదలుచుకున్నావు, నువ్వు ఎలా గ్రో అవ్వదలుచుకున్నావు, నిన్ను ఏమి ఆపుతున్నాయి, ఏ ఆలోచనలు ఆపుతున్నాయి అనే ప్రశ్నలు నిన్ను నువ్వు అడగగలవు. ఎప్పుడు? అది ఆపి కామ్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు యూ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ జనరేషన్ విచ్ డిడెంట్ హ్యావ్ ఎనీ ఫోన్స్ అనేవి లేవు మాకు. మీకు మీరు టైం ఇచ్చుకోకపోతే మీరెటూ ఎదగలేరు. ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అది నెవర్ ఎండింగ్. నీకు ఎంత టెరాబైట్స్ ఇంకా పెటాబైట్స్ డేటా ఉంది తెలుసా? అక్కడ వాళ్ళు పెడతా ఉంటారు ఒక్కొక్క హార్డ్ డ్రైవ్. వీడియోస్ అప్లోడ్ అయ్యే కొద్దీ పెడతా ఉంటారు అనమాట హార్డ్ డ్రైవ్స్. ఎంత పెద్ద సెంటర్ తెలుసా అది? డేటా సెంటర్. అంత డేటా సెంటర్ని నువ్వు స్క్రోల్ చేసేయగలవా? ఎండ్ ఉందా దీనికి అసలు? ఎన్ని స్క్రోల్ చేస్తే నీకు అది కంప్లీట్ అవుతుంది? ఇట్స్ నెవర్ ఎండింగ్. ఓన్లీ యూ కెన్ ఎండ్ ఇట్. నువ్వు స్టాప్ చేసి పక్కన పడేస్తే అన్నీ సెట్ అవుతాయి. చూడు, ఒక పావు గంట 20 నిమిషాలు చూడు, గంటలు 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 గంటలు. ప్లీజ్ లిజన్ టు మీ. మీ గురించే చెప్తున్నా, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.